సూర్యాపేట జిల్లా మోతే మండలము రాఘవపురానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అబార్షన్ వికటించి మరణించిన సంగతి తెలిసిందే. ఒమేగా హాస్పిటల్లో పెద్ద ఎత్తున అనుమతులు లేని స్కానింగ్ నిర్వహణతో పాటు పర్ఫెక్ట్ లేని డాక్టర్లు కూడా అబార్షన్ చేయడంతో వికటించింది. ఎట్టకేలకు మాత్రం ఈరోజు కొంతను పట్టుకోవడం జరిగింది తెలుస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం డిఎస్పీ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్. సార్ ఎవరిని పట్టుకున్నారు, దానికి కారణం ఏంటి? బాత్కా యాదగిరి ఇతను నెకరకల్ నివాసి. ఇతను మే నెలలో జరిగిన ఏదైతే మెడికల్ అబార్షన్ ఏదైతే ఉన్నదో ఆ కేసులో ఇతను ప్రధాన నిందితుడు. ఇతను ఒక అనాథరైజ్డ్గా ఒక స్కానింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ మహిళలకు వాళ్ళకు లింగ నిర్ధారణ చేపించి వాళ్ళకు ఎవరు కూడా అన్ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్లతోటి వాళ్ళకు ఎలాంటి పరిజ్ఞానం లేకున్నా వాళ్ళతోటి అబార్షన్ చేయించడం వల్ల వాళ్ళు డేంజర్లో పడి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాఘవపూర్లో జరిగిన ఈ అనుష కేసులో కూడా ఈ విధంగా ఆమెకు అబార్షన్ చేయించడం వల్ల ఆమె మరణించడం జరిగింది. అందులో ఒక 10 మందిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేసినాం. అందులో భాగంగానే ఈ యాదగిరిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను అంటే ఎవరైనా వ్యక్తులు అంటే మహిళలు వచ్చినప్పుడు స్కానింగ్ చేయడం అనేది ఇతను ముఖ్యమైన పాత్ర. అంటే నిర్ధారణ చేసి మేలా ఫిమేలా అనేది అతను డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇతను A3గా ఇతన్ని నమోదు చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఎంతమంది పాల్గొన్నారు, మిగతా వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం? దీంట్లో మొత్తం 10 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఇతనితో పాటు ఇతను 4వ వ్యక్తి. ఇప్పటి వరకు 4గురిని దీంట్లో అదుపులో తీసుకొని రిమాండ్ తరలించడం జరిగింది. అతి త్వరలో ముఖ్యమైన వ్యక్తులు దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి అది చట్టం ముందు వాళ్ళను నిలబెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఎవరైతే అబార్షన్ చేస్తున్నారో, స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారో అనుమతులు లేకుండా మామూలు తాత్కాలిక కేసు పెట్టడం వల్ల మళ్ళీ ఏదో 15 రోజుల తర్వాత కూడా ఏదో ఒక చోట స్కానింగ్ సెంటర్ పెడుతున్నారు, మళ్ళీ అబార్షన్ చేస్తున్నారు, మృతి చెందుతున్నారు. వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టబోయే అవకాశం ఉంది? ఇది మామూలు కేసు కాదు. ఇది ఇప్పుడు ఏదైతే ఈ కేసు మనం నమోదు చేసినామో ఇది నాన్ బెయిలబుల్ కేసు. దీనికి పనిష్మెంట్ కూడా చాలా రిగరస్ పనిష్మెంట్ ఉన్నది. ఈ మెడికల్ టర్మినేషన్ అనేది చాలా కఠినమైన కేసు ఉన్నది. కాబట్టి మీ దీంట్లో అతనికి బెయిల్ కూడా పొందే అవకాశం కూడా లేదు. ఇప్పటి వరకు దీంట్లో అరెస్ట్ చేసిన వ్యక్తులు కూడా ఎవరు కూడా బెయిల్ కూడా పొందలేదు. కాబట్టి ఎవ్వరు కూడా మెడికల్ సంబంధించి ఏదైనా అబార్షన్ చేయడం అనేది నేరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబార్షన్కు ఎవరు కూడా సహకరించొద్దు, అబార్షన్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర పెద్దగా ఉంది. ఎందుకంటే మామూలుగా 2 ఆడపిల్లల తర్వాత 3వ సంతానం అయితే ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇలాంటి ఎవరైతే అనుమతి లేని వైద్య కాడికి పోయి వైద్యం చేయించుకోవడంతో వికటిస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్లకు మీరు ఏం సూచన చేస్తున్నారు? ఇప్పటి వరకు మేము పెద్ద ఎత్తున అవేర్నెస్ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, తర్వాత ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నా సరే పబ్లిక్ గ్యాదరింగ్ ప్రాంతాల్లో మేము పెద్ద ఎత్తున ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అనుభవం లేని డాక్టర్ల దగ్గరికి ఎలాంటి పర్మిషన్ లేని హాస్పిటల్కు ఎవరిని కూడా సంప్రదించొద్దు, ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి పరిజ్ఞానం లేని డాక్టర్ల దగ్గర పోతే వాళ్ళకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడి వాళ్ళకు మరణించడం జరుగుతుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ టెస్టులు అనేది చేయించకూడదు. అది ఒక పెద్ద నేరం. అది మేము ప్రతి స్థలంలో ప్రతి ప్లేస్లో మనం ఇది అవేర్నెస్ చేస్తున్నాం. మీరు దీన్ని పబ్లిక్లోకి ఇంకా ఎక్కువగా తీసుకుపోయి ఎవరైతే పర్మిషన్ లేకుండా చేసే ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, హాస్పిటల్ మీద కానీ కఠినమైన చర్యలు తీసుకొని ఇది ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ పునరుత్థానం కాకుండా చర్యలు చేపట్టడానికి మేము పోలీస్ యంత్రాంగం ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాము ఒమేగా హాస్పిటల్లో అనుష మంచం సంగతి తెలిసిందే. మనం చూస్తున్నాము 2 నెలల తర్వాత మాత్రం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడు బాత్కా యాదగిరి నగర్కల్ వాసి, గతంలో ఇతనిపై కూడా అనేక కేసులు నమోదైనాయి. అయితే సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మాత్రం సూర్యాపేట
వెంకట్ గారు ఎంత కలిపి కూడా ఎట్టకేలకు బాతుగాదిని పట్టుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము ఇదే స్కానింగ్ సెంటర్ తో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవాడు. ఎందుకంటే ఇప్పటికే వందలాది మంది దగ్గర కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. అయినా కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే డీఎస్పీ గారు చెప్తున్నారు ఇది నాన్ బెయిలబుల్ కేసు, ఎవరు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైనా ఇద్దరు ఆడపిల్లల తర్వాత మూడో సంతానం అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చూపించినటువంటి ఎవరైతే స్కానింగ్ సెంటర్ అనుమతి పొందారో వాళ్ళ దగ్గరికి పోవాలి తప్ప లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు. చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మేము అందరూ సూర్యాపేట ఎస్పీ ఆదేశాల మేరకు మాత్రం ఖచ్చితంగా మేము అన్ని తనిఖీలు చేస్తున్నాం. ఎవరైనా ఇలాంటి చర్యలు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని కూడా పేర్కొంటున్నారు.